ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ కేసీఆర్ కొట్లాడితే వచ్చింది కాదు అని, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే అని కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమమని ఆయన తెలిపారు. నగరంలోని డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆహ్వానించడం సొంతింటికి చేరుకున్నట్టుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ యువత డ్రగ్స్ కు బానిసలవుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారిని సీఎం కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డితో పాటు చాలా మంది తెలంగాణ వ్యతిరేకులే అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని, చీకటి ఒప్పందం చేసుకున్నాయని గజ్జల కాంతం ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందన్నారు. కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కేటీఆర్ ఏం చేస్తున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఏంటి, ఏం జరుగుతుంది? మీరందరూ కూడా ఇవాళ తండ్రి, కొడుకులు, బిడ్డ కూడా ఎవరికి వత్తసు పలుకుతున్నారు, ఎవరు జైలుకు పోయారు, ఎవరు అరెస్టులు అయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఎవరి బిడ్డలు చనిపోయారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ బిడ్డలు చనిపోతే చలించిపోయి సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చింది. ఇది వాస్తవం. తెలంగాణ దేవత. ఇది మర్చిపోవాల్సిన అవసరం లేదు. అందుకోసమే తెలంగాణ ప్రజలు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని చూస్తున్నారు.